ఈ వైకాపా నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సుమారు 6 లక్షల అప్లికేషన్లు వస్తే 3,36,000 మంది పోటీ పడితే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏదో ప్రశ్న పత్రాలు లీక్ అయిపోవడం, ఎవరికో ప్రశ్నలు చెప్పేద్దాం, ఆన్సర్లు చెప్పేద్దాం అంటే అయ్యేది కాదు. ఈ సిబిటి టెస్ట్ ఏదైతే ఉందో ఐబిపిఎస్ గాని, ఆర్ఆర్బి గాని, చివరికి ఏపీఎస్ఎస్సి గాని, అదే రకంగా హైకోర్టులో ఎగ్జామినేషన్స్ జరిగినా ఇదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. మనకి మన పక్కనున్న వాళ్ళకి కూడా ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఒకే రకంగా ఉండవు. ఆ రకమైన పారదర్శకత ఆ ఎగ్జామ్ లో ఉంటే మీరు దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తారా? ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? అదే రకంగా ఎగ్జామ్ అయిన తర్వాత అప్లికేషన్ తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకు వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోయాయని చెప్పేసి మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా డిలీట్ అయిపోతాయా అండి? ఇంత పటిష్టమైన వ్యవస్థలో ఎగ్జామ్ రాస్తే అవన్నీ కూడా ఎట్లా డిలీట్ అయిపోతాయి? ఎక్కడా కూడా మెరిట్ లిస్ట్ అనేది బయటికి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 22/8/2025 నాడు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదా? పూర్తిగా రిజర్వేషన్లు అనేవి పాటిస్తూ, రోస్టర్ పాయింట్లు అనేవి చూసుకుంటూ, వాటి ఆధారంగానే నియామకాలు చాలా పటిష్టంగా జరిగాయని చెప్పి మా నాయకులు, మా మంత్రులు, అదే రకంగా సంబంధిత అధికారులు ఎంత చెబుతా ఉన్నా మీరు మాత్రం ఆ చెప్పే వివరణలతో ఏమాత్రం వినిపించుకోకుండా నచ్చినట్టుగా ప్రభుత్వం మీద మట్టి వేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దీనివల్ల మీ పార్టీకే నష్టం కలుగుద్ది తప్ప ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.